దీనంతటికి కారణం సినిమా. ఎన్నాళ్ళు ప్రాణు పనులే చేసావు, కానీ ఈ రోజు సినిమా తీయడం కోసం టీచర్ని హత్య చేయాలని చూసావు. అంతకుండా అంటున్నావు, నేను హత్య చేయడం చూసావా నువ్వు? అవునయ్యా, నేను ఫ్రాడ్నే. దేని వల్ల? నీ వల్ల, నీ కఠినమైన పెంపకం వల్ల. సినిమా కోరిక రాగానే తిన్నగా నీ దగ్గరికే వచ్చి చెప్పాను. అప్పుడే నువ్వు పర్వాలేదు, ఒకసారి ట్రై చేసి చూడరా అని సపోర్ట్ చేస్తుంటే, ఇప్పుడు నాకెందుకయ్యా ఈ పరిస్థితి? చూడు, నువ్వు సినిమాల్లో ఓడిపోయే 99,999 మందిని మాత్రమే చూస్తున్నావు, కానీ నేను గెలిచి ఆ ఒక్కడినే చూస్తున్నా. నేను భుజం మీద చేసి ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసే తండ్రిలా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు కనీసం ఒక్కరోజు కూడా నాకు తండ్రిగా కూడా లేవయ్యా.